మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో చాలా డౌట్స్ ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది, ఇలా అవ్వడం కరెక్టేనా, లేదంటే వైట్ డిశ్చార్జ్ అయితే ఉమ్ము పడిపోతుందా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ పేరం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో అసలు వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డకు సరిపడా రక్త ప్రసరణ అవ్వడానికి చాలా వరకు బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. యూట్రస్ అనే ఒక ఆర్గన్, గర్భసంచికి ఒక ఆర్గన్కి మాత్రమే దగ్గర దగ్గర 400 to 500 ml ఎక్స్ట్రా బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇంత ఎక్స్ట్రా బ్లడ్ సప్లై జరుగుతుందో నార్మల్ పద్ధతిలోనే కొంచెం అమౌంట్ ఆఫ్ సర్వైకల్ డిశ్చార్జ్ ఉంటుంది. అది సర్విక్స్ సాఫ్ట్ అవ్వడం వల్ల ఇదంతా యాక్చువల్గా 9 నెలల లేబర్ ప్రాసెస్ దేంటి ప్రక్రియ జరుగుతున్న టైంలో కొంచెం అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ నార్మలా అబ్నార్మలా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మినిమల్ అమౌంట్ అవుతుంది అన్నది అది పాస్ ఆన్ అవుతూ ఒకళ్ళు చెప్పి ఇంకొకరు చెప్పి అది ఎలా అవుతుందంటే ఏం కాదు ప్రెగ్నెన్సీలో అవుతుందంట అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎప్పుడు అబ్నార్మల్ అని అనుకోవాలి అంటే కంపల్సరీ దేంటిది తెలుసుకోని విషయాలు ఏంటంటే వాసన ఏమన్నా ఉందా, ఇచ్చింగ్ ఏమన్నా అవుతుందా, చూడ్డానికి రంగు ఏమన్నా మార్పు ఉందా, నార్మల్గా ఎక్కువ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుందా, ఎంత ఎక్కువ అంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి గడ్డలాగా ఏమైనా పడుతుందా, లేకపోతే ఏమైనా ప్యాడ్స్ లాంటిది వాడాల్సి వస్తుందా, ఊరికే తరచూ వాళ్ళు వేసుకున్న ఇన్నర్స్ ఏమైనా వెట్ అయిపోతున్నాయా, కంపల్సరీ ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సిందే. అప్పుడు వాళ్ళు ఇన్నర్ ఎగ్జామినేషన్ చేసి అది ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే అది నార్మలేనా అన్నది చెప్తారు. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రతి ఒక్క బాడీ పార్ట్ మీద పనిచేస్తుంది. యూట్రస్ మీద ఎస్పెషల్లీ పనిచేస్తున్నప్పుడు యూట్రస్లో మనకి ఫండస్, బాడీ, తర్వాత సర్విక్స్ అని ఇట్లా ఉంటాయి కదా. సో ఈ ప్రాసెస్లో సర్విక్స్ మీద పనిచేసినప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ లిక్విడ్ డిశ్చార్జ్ అయితే నార్మల్. బట్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు స్మెల్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, అధికంగా అవుతున్నా, ముద్దలు గడ్డలుగా అవుతున్నా కంపల్సరీ చెక్ చేయించుకోవాల్సిందే. ఇలాంటివి అవుతున్నాయి అని అంటే చెక్ చేసినప్పుడు అవి బికాజ్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమన్నా అవుతుందా అన్నది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది ఇన్ఫెక్షన్ వల్ల అయినట్టయితే డెఫినెట్గా అది పోను క్రమేణా ఏమవుతుందంటే కింద సర్విక్స్ వరకు ఉన్నది కాస్త అది అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. అది నెమ్మదిగా యూట్రస్లోకి ఎంటర్ అయిపోతుంటుంది. అప్పుడు ఎండోమెట్రైటిస్ లాంటి ఛాన్సెస్ వస్తాయి. కొరియా అమ్నైటిస్ అయ్యే ఛాన్సెస్ అవుతాయి. అంటే బిడ్డ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ ఏరియాలో కూడా ఇన్ఫెక్షన్ అంటూ అవుతూ ఇనీషియల్ ఫస్ట్ మొదటి 3 నెలల్లో అయితే అబార్షన్స్ అయిపోవడము, లేకపోతే రాను 5వ నెలలో కూడా సర్విక్స్ ఏదైతే ముఖద్వారం ఉందో, గర్భసంచి ముఖద్వారం ఉందో అది ఓపెన్ అయిపోవడము, షార్ట్ అయిపోవడము, లేకపోతే ప్రీటర్మ్ లేబర్లో సెట్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. బ్యాక్టీరియల్ వెజోనోసిస్ అని ఇంకొక కామన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. వైట్ వాటర్ లాగా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ వాటరీ డిశ్చార్జ్లో అసలు వాళ్ళకి ఉమ్ము నీరు పోతుందా అన్నది కూడా అర్థం కాదు. రోజు చుక్క ఉమ్మునీరు పోయి క్రమేణా ఉమ్మునీరు కూడా తగ్గిపోతుంటుంది, PPRM అంటాం. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కింది నుండి పైకి వెళ్తున్నప్పుడు, అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా డెఫినెట్గా రిస్క్తో కూడిన విషయం అనమాట. అందుకే ఎప్పుడైనా కానీ ఎనీ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే అవ్వడానికి నార్మల్ కన్నా అధికంగా అవుతుంది అంటే ప్యాడ్స్ యూజ్ చేసే అవసరం పడుతుంది, లేకపోతే ఇన్నర్స్ వెట్ అయిపోతున్నాయి, స్మెల్ ఏమన్నా ఉంది, గడ్డలుగా పడుతుంది, ఇచ్చింగ్ ఏమన్నా ఉంది అంటే మాత్రం కంపల్సరీ గైనకాలజిస్ట్తో సంప్రదించాలి. సో ఇలాంటి బారిన పడకుండా ప్రెగ్నెంట్ లేడీ ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ టైంలో? బేసిక్గా చెప్పాలి అని అంటే వెజైనల్ హెల్త్ ఎనీ టైం ఎప్పుడైనా చెప్పేటట్టయితే మనము ఎంతవరకు వీలైతే అంతవరకు ప్లెయిన్ వాటర్తోని ఫ్రంట్ నుండి బ్యాక్ క్లీన్ చేసుకుంటూ ఉండడము.
ఇన్నర్స్ వీలైనంత వరకు తక్కువగా వాడకంలో ఉంచుకోవడం. అంటే రాత్రి పడుకునేటప్పుడు ఇన్నర్ వేసుకోకుండా పడుకోవడము. అండ్ మంచిగా గాలి ఆడుతూ ఉండాలి. ఓకే. అండ్ ఎక్కువ ఏమంటారంటే ఎక్కువ హైజీన్ ప్రాక్టీసెస్ అని చెప్పేసేసి అక్కడ ఉన్న హెయిర్ని, వెజైనా దగ్గర ఉన్న హెయిర్ని, ప్యూబిక్ హెయిర్ని కట్ చేసేయడం, అంటే కంప్లీట్ రేజర్తో క్లీన్ చేయడం అట్లాంటివి చేయకుండా నార్మల్గా ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉండడము. మంచి అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడము, 3 నుండి 4 లీటర్లు వాటర్ మంచిగా తీసుకోవడము. అండ్ ఆల్సో మంచి ప్రోబయాటిక్ అంటే మజ్జిగ లాంటివి, లేకపోతే రాగి జావ, మజ్జిగ లాంటివి తీసుకున్నప్పుడు మనకు బాడీలో స్వతహాగా కొంచెం అమౌంట్ ఆఫ్ ప్రోబయాటిక్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి చేసినట్టయితే డెఫినెట్గా వెజైనల్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.